తొట్టెలు చేసుకొని చేతులు ఉయ్యాలను చేసుకొని నన్ను సాధి సవరించి పెద్ద చేసినవక్క నాటి వారి పిల్లలు తీసుకొచ్చి చేతులు ముడుకోలే బంగారం పాలకి లగ్గం చేస్తానన్నాము నీ మాట వినదాన్ని నేను ఏం సుఖపడతాను అక్క నాటికైనా నన్ను సాధి సవరించి పెంచి పెద్ద చేసి రాళ్ళ చెట్ల దీపాలు మనకి రాసులు పెంచ పెళ్లి చేస్తాను మరి పట్టం పాడుగా నద్దగా తీరా కాలాపకరికి మన పట్టం పాడుగా నడతాను అద్దంటే చూడ అక్క 7 వారాల నాటి కుదిరాడి బిడ్డ నువ్వు వద్దంటే నీ మాట వినపోతే ఈ 7 పొద్దుల 7 మాపులాయే పోతే అర్థం లేదు తాగలేదు ఉండటం లేదు మొత్తమంతా 300 వేషాలు కట్టిన పొడమంతా ఆడదాని కొరకు 13 వేషాలు కట్టి ఆడి వేషం కట్టుకొని నాగలకొండ పట్నం వచ్చి ఈ 7 శివరాత్రులు చేసుకొని అగ్గి కోనేరు దాటేవరకు కోనేరు అడ్డమచ్చే గంగ సల్లం దగ్గర కట్టుపోతుందట ఈ నీళ్ళ కోనేరు నేనట దాటన్నాక నీ సాధన చేతులు తట్టుబండలు అవుతాయి ఈ నీళ్ళ కోనేరు లోపల విధమైపోతాన్నాక ఈ గడియవంగా జాలి గడే దుక్కటి దేవుడు ఆయన ఏ నాటికైనా సత్య పొలవల్లి మొక్కలు బాబు నా ఈ పుట్టిన పుడకలు పుట్టంతల పుడకలాయి నా సాట్ల పడ్డ గీతలు కావచ్చు అవి కాట్ల పడ్డ పోయేటట్టు లేవు ఇలా రాసిన రాత్రులు ఏడ్చినవ్వమంటారు కల రాసిన రాత్రులు కడిగినవ్వమంటారు ఆయన చిన్ననాడు నాకు అమ్మ దూరమైంది అమ్మ దూరమైనాక అత్త మాదివారు నాడు అమ్మటల్ల పొద్దునాడు 7 దారులు నాడు కుదిరాడే బిడ్డ అవ్వ లెక్క నాకు దొరికింది పొంగుల పడ్డప్పుడు కొడుకు లెక్క రాలి కొడలు తొట్టెలు చేసుకొని చేతులు ఉయ్యాలలు చేసుకొని లాల పోసి చోలవాడి మాడబెట్టి మాటలు నేర్పింది 7 దారులు నాటి కుదిరాడి బిడ్డ వద్దురా మీరు మరి పట్నం పాడగా నద్దంటే అక్కతోని పట్టు పలచక్కర కట్టుకుని నేను ఏం సుఖపడబడితే 7 పొద్దుల 7 మాపుల తినబోతే అన్నం లేదు తాగబోతే ఉద్యోగం లేదు లాత పెరుగులు లోతు పిలుతాండి కమరాతి లేకపోతే ఏం ముఖం పెట్టుకొని అక్క నాకు కమరాతి దొరకలేదు అని అక్కతో నేను ఎట్లా చెప్పాలి అని గడియ వంగదాలి గడియ దుక్కటి ఆయన ఇక నేను ఉన్నదానికన్నా ఊడిదండి అని భగవంతుడు ఏమనుకున్నాడు సత్య పొలవన్నీ ఏమన్నా బొక్కలు అయితాయా నేను మనుండి ఏమన్నా స్వర్గాన్ని కడతానా ఈ అగ్గి కొన్నేళ్ళ మీద పోతానని అక్క నీ సాధన చేతులు సట్టుబండలు అవుతానే నీ పెంచిన చేతులు పేదారి పోతున్నాయే అక్క అని తన సొంత తన పొట్టగానే నింపుకున్నాడు ఊపిరి పడితేనేమో బొచ్చ నిండదంటారు మనసు కుడితేనేమో చెరువు నిండదంటారు ఇక నేను ఉన్నదానికన్నా గుడిన నేను ఈ నీళ్ళ కోనేట్ల విలువైపోతా అని భగవంతుడు దేవుడు పోతేనేమో కమరాత్రి తీసుకొని పోయిన దాన్ని కావాలి లేకపోతే ఈ నీళ్ళ కోనేట్ల నా ప్రాణం పోయినా పర్వాలేదు బండారు తన ఒట్టి మీద కొట్టుకోబట్టే ఒట్టి మీద आचार कैसे हैं मैं रचना काले था నాటికైనా కప్ప గంతులు కొట్టిండు బండారు చేత బట్టి ఎక్కడ పోటీ అక్క మొక్కలని అది చేసి తన ఒడ్డు మీద కొట్టుకునే వరకు కప్ప ఏచారు కట్టుకున్నాడు నీళ్ళ కొనెట్ల దునికినాడు నీళ్ళ కొనెట్ల దునికిండి నాటికైనా కప్ప వేషాలు పక్కన బట్టి నిజ అవతారం ఎత్తుకున్నాడు నిజ అవతారం ఎత్తుకొని మంగళగత్తుల మేడబేటికి వచ్చిండు తలెత్తి మేడం చూసిండు 60 మూల తిరిపాక ఉచిపై కింద పడతాడు దేవుని
గుండెల గుబిలవనే కార్యం పొల్లబడ్డది 63 శ్రీబాగా ఊచిపోయి కింద పడే వరకు ఈనాడికైనా శ్రీబాగా కింద పడితే సిరిచి తీసి కింద పెట్టినట్టు అయిపోయింది. అరే ఆయన ఈ మంగళకత్తల మేడ నేనెక్కాలే ఉంటే పులి పిల్లలు పోతే బలి పిల్లలు భగవంతుడు దేవుడు వీరయ్యనైనా గోరడ బండారు చేత పట్టింది. కొండ విద్య దత్తనాచరికలు ఉత్తరాది మంత్రాలు 100కి మంత్రం ఉడుకు తప్పకుండా 1 మంత్రం లేకుండా ఎల్ల వేదాల గుల్లనాదాలు ఎక్కడ పోతే అక్క వంకాలని అది చేసిండు. అక్క వంకాలని అది చేసి తన ఒంటి మీద కొట్టుకున్నాడు. పుట్టుబుట్టు మనిషి వస్తే బల్లి ఏతాలు కట్టుకున్నాడు. బంగారు బల్లి ఏతాలు కట్టినాడు. బంగారు బల్లి ఏతాలు కట్టుకొని కిల్లకిల్లా దేవుడు తొక్కవచ్చు కటారు మీద పడబట్టే అప్పుడు బంగారు బల్లి బంగారు బల్లి వేసాలు కట్టుకున్నాడు దేవుడు. బల్లి కింద పడ్డది. ఇప్పటికి బల్లి బంగారు బంగారు ఉడత ఏతాలు కట్టుకోండి కిల్లకిల్లా దేవుడే మరి పండుగన్న ఆడదాన్ని పేరు పెట్టి అరదావు సాడిది కాదా ఆయన అరదావు సాడిది మరి కమరాజు భగవంతుడు తన ఈనాటికైనా ఒంటికి ధైర్యం తెచ్చుకున్నాడు. కమరాజు అన్నాడు బంగారు మాండదారు ఏ కళ కట్టుకున్నాడు ఎద మీద దొరికిండు కమరాజు ఎద మీద దునికి కిలిక్కన పంచకం ఇచ్చిండు. మా తాన దేవుడు మాయమైంది. బాల కమరాతి మొత్తం మీద కమరాతి మొత్తం కింద పడ్డది. ఇదే బొంబాయి నుంచి అతనే కప్పే ఐదు ఆవిడ కూడా కప్పే ఈ కప్పుడు అనుకునేది బాగా కమరాతమ్మ తాను కలిపి తాను చేస్తానని చెప్పి అరే తాను
మీద వచ్చింది ఎత్తా ఉంటారు రందేరా దొడ్డల దగ్గర పట్టవద్దు